విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మే ప్రయత్నాలు కొనసాగుతున్నాయా అంటే అవునని అంటున్నాయి కార్మిక సంఘాలు. ఓవైపు ప్రైవేటీకరణ ఆలోచన లేదంటూనే మరోవైపు ప్లాంట్ను ముంచే పని కొనసాగుతుందని ఆరోపిస్తున్నాయి. మూడో విడత వీఆర్ఎస్ కు సర్క్యులర్ దీనికో ఉదాహరణ అంటున్నాయి. ఇంతకే వీఆర్ఎస్ ఎవరికి వర్తిస్తుంది? కార్మిక సంఘాలు ఏం చెబుతున్నాయి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సంస్కరణల ముసుగులో ఉద్యోగులకు ఉద్వాసన చెప్పే పని మొదలయ్యింది. జనవరి 1 నుంచి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వీఆర్ఎస్ కు అవకాశం కల్పిస్తూ సర్క్యులర్ జారీ చేసింది యాజమాన్యం. ఏడాది అంతకంటే ఎక్కువ సర్వీసు గల పర్మనెంట్ ఉద్యోగి ఎవరైనా వీఆర్ఎస్ కు అర్హులే అంటుంది. వీఆర్ఎస్ సర్క్యులర్ తో వైజాగ్ స్టీల్ యాజమాన్యం ఆలోచన ధోరణి బట్టబయలైందంటున్నాయి కార్మిక సంఘాలు. ఇప్పటికీ 2 విడతల్లో వీఆర్ఎస్ అమలయ్యింది. 1800 మంది ఉద్యోగులు విధుల నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మరో 1200 మంది సూపర్ ఎన్యుయేషన్ రూపంలో పదవీ విరమణ చేస్తారు. అయితే శాశ్వత ఉద్యోగుల్ని 10,000 లోపుకు తీసుకురావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ప్రాసెస్ ఇండస్ట్రీలో పర్మనెంట్ ఉద్యోగులు కీలకం. వీళ్లకు అనుభవంతో పాటు బాధ్యత ఉంటుంది. కానీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులతో నడిపిస్తూ స్టీల్ ప్లాంట్ నెత్తిన భస్మాసుర హస్తం వేస్తుందని మండిపడుతున్నాయి కార్మిక సంఘాలు. కార్మిక వర్గం తగ్గకుండా ప్లాంట్ ను కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటే వారి మీద బ్లేమ్ గేమ్, కార్మికులు పనిచేయడం లేదని, ఊరికే జీతాలు ఇవ్వాలని, ఇది వైట్ ఫెల్ఫెంట్ అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేశారు. అందువల్ల తప్పుడు పద్ధతుల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ని దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంలో కూటమి నేతలు చెబుతున్నవన్నీ అబద్దాలని మొదటి నుంచి కార్మిక సంఘాలు చెబుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,000 మంది కాంట్రాక్టు కార్మికులు, 1,800 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఇళ్లకు వెళ్లిపోవాల్సి వచ్చిందంటున్నాయి. 2027 తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్లో శాశ్వత ఉద్యోగులు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.